హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? ఇప్పుడైతే టైం అయితే 9 అయిందండి. ఇది వచ్చి నేను షాప్ నుంచి ఇంటికి వెళ్ళాక అప్పుడు తీసిన వ్లాగ్ మాట అండి. చిన్న వీడియో తీసాను, ఆ వీడియోని ఇలాగే పెడుతున్నాను అనమాట అండి. ఇక్కడైతే పిల్లలు కూడా ఇప్పుడు ట్యూషన్కి అది వెళ్ళి వచ్చారన్నమాట అండి. మేమేమో షాప్ నుంచి వచ్చాము. నిన్న మా చిన్నోడు అయితే ఇస్కాన్ గుడి దగ్గర ఇది కొన్నాడు మాట, రూబిక్ క్యూబ్ కొన్నాడు మాట. కొని వచ్చాక వీడు అన్నీ ఉల్టా చేసేసాడు. మా పెద్ద బాబు అయితే అది యూట్యూబ్లో చూసి ఎలాగ లెవెల్ చేయాలి అన్నది చూసి మొత్తానికి అయితే చేసాడు మాట అండి. యూట్యూబ్లో స్టెప్ బై స్టెప్ అన్నీ చూసుకుని స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఆర్డర్లో పెట్టాడు మాట. ఇదైతే నేను ఇంటికి వెళ్ళాక తీసిన వీడియో మాట అండి. నైట్ నుంచి ఏం వర్క్ చేసుకున్నాను అన్నది తీసాను అనమాట అండి. నేనైతే ఫ్లిప్కార్ట్లోనే ఇది ఆర్డర్ పెట్టానండి. ఇదొకటి చూడండి, ఇదైతే మ్యాట్ మాట అండి. ఇది మ్యాట్ ఒకటి పెట్టానమాట. నేను ఎప్పుడు అసలు ఏమీ ఇలాగ ఆర్డర్ పెట్టనండి. నాకేం పెద్ద తెలియదు మాట. ఏమో బుక్ చేసాక ఎలా వస్తాయి ఏంటో, కలర్ ఎలా ఉంటుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో అనేసి డౌట్గా అసలు ఏం పెట్టనమాట. ఇదైతే ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇదైతే మీషోలో పెట్టాను అనమాట అండి. బాగుందండి. ఇలాగ మెయిన్ డోర్ దగ్గర అయితే ఇలాగ వేసాను అనమాట. చాలా బాగుంది. ఇదైతే ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్నాను అనమాట అండి. ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దాకా అసలు నేను వీడియోలో ఏదో చేస్తున్నాను కానీ చిన్నగా నాకు అసలు ట్రైపాడ్ లేదు మాట అండి. ఇది వచ్చి ఒక బుజ్జి చిన్ని ట్రైపాడ్ మాట అండి. ఇలా స్టాండ్ మీద అది పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనుకుంటా. ఇదైతే నాకైతే తెలియక నేను మామూలుగా ఇది బుక్ చేశాను. ఇది చిన్నదన్న విషయం అసలు నాకు తెలియలేదు మాట అండి. అందులో చూస్తే పొడవుగా కనిపించింది. సరే పొడవుగా ఉంది కదా, దేనికన్నా సరిపోతుందేమో కూడా అనుకున్నట్టు బుక్ చేశాను అనమాట అండి. కానీ ఇది చిన్నది మాట అండి, బుజ్జిగా ఉంది ఇది. దాంతో అయితే నేను చాలా కష్టాలు పడ్డాను. ఫస్ట్ టైం మాట అండి ఇలా నేను ట్రైపాడ్ పెట్టి ఒక వీడియో తీయడం అన్నది. ఇప్పటివరకు షాప్లో చీరల వీడియోలు తీస్తుంటే ఎదుట ఎవరో ఒకరు ఉండి తీసేవారు. తర్వాత ఇక్కడ ఇంట్లో నేను ఏదైనా చేసిన చిన్న వీడియోలు ఈ మధ్యలే కదా చిన్న వ్లాగ్స్ అది పెడుతున్నానండి. అవన్నీ కూడా ఎవరైనా ఉంటేనే చేసేదాన్ని, లేకపోతే నాకు అసలు అవ్వదు మాట చేయడానికి. అది అలాంటిది ఇది తీసుకున్నాను అనమాట. తీసుకుని అందులో అయితే కెమెరాలో అయితే నేను ఆన్ చేయలేదు కూడానండి. ఫస్ట్ అయితే అది వేయడం అది కూడా ఆన్ చేయలేదు. చికెన్ ఫ్రై చేస్తున్నాను. నా పిల్లలు పార్టీ అడిగారు అనమాట అండి. నువ్వు ట్రైపాడ్ కొనుక్కున్నావు కదా, మాకు పార్టీ ఇవ్వి అనేసి అడిగారు అనమాట. మామూలుగా అయితే ఇది ఎప్పుడో కొనుక్కుందో, ఎందుకులే మన ఛానల్ మనకేమి పెద్దగా ఏమి తీయం కదా వీడియోస్ అది గటా అనేసి, అనవసరం ఖర్చు ఎందుకులే అనేసి అసలు నేను ఏమీ తీసుకోలేదు అనమాట అండి ఇప్పటివరకు అయితే మట్టుకి. ఏమీ వ్యూస్ లేనిది ఏమీ లేనిది ఇలా పెట్టుబడి పెట్టాలన్నా కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఏదన్నా కొంచెం బాగుంది, పర్వాలేదు, మనం దాని మీద పెట్టుబడి పెట్టినా మనకి యూజ్ అవుతుంది అనుకుంటే మనం ఏదన్నా తీసుకున్నా పర్వాలేదు. ఇంకా అంతగాని ఇప్పుడైతే సరే చిన్నది, కాస్ట్ కూడా మరీ ఎక్కువగా 350 అలా పడింది కదా అనేసి బుక్ చేశాను అనమాట అండి. పిల్లలు అయితే ఇంకోటి పార్టీ అడిగారు అంటున్నాను కదా, చికెన్ ఫ్రై చేస్తాను అయితేనే చెప్పాను. మార్నింగ్ అయితే బిర్యానీ చేశాను అనమాట అండి. చికెన్ బిర్యానీ చేసి అదే కొంచెం పిల్లలకి బాక్సుల్లో వేసి పెట్టేశాను. కొద్దిగా పీసులు అది చిన్న పీసులు చేసి ఈవినింగ్ వచ్చాక అయితే ఇలాగ ఫ్రై చేశాను మటన్. నైట్కి అయితే మట్టుకి మార్నింగ్ బిర్యానీ ఉంటే కొంచెం బిర్యానీ పిల్లలిద్దరికి పెట్టేసండి. ఇంకా ఆ చికెన్ ఫ్రై నంచుకునేండి ఆ బిర్యానీ ఇద్దరు అయితే మట్టుకి తినేస్తున్నారు అన్నమాట అండి. ఇలా చికెన్ ఫ్రై ఇలాంటి ఏదైనా ఎన్వి కూరలు అయినప్పుడు అయితే మట్టుకి చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మిగతాటప్పుడు అయితే మట్టుకి చాలా ఏడిపిస్తూ ఉంటారు. తర్వాత అయితే మేమిద్దరం కూడా ఏదో ఒకటి ఆకలి వేయట్లేదు, ఏదో షేక్ ఏదో ఒకటి తాగుదామనేసి ఇదిగోండి, ఇది కూడా ఇక్కడ కూడా నేను ట్రైపాడ్ పెట్టి షూట్ చేస్తున్నాను అనమాట. ఎటు పెట్టి వేస్తే సరిగ్గా వస్తుంది అన్నది కూడా నాకు ఇంకా అసలు ఐడియా లేదు మాట అండి. ఎటు పక్క మనం సెట్ చేసుకోవాలి ట్రైపాడ్ అన్నది కూడా నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు మాట అండి. అందుకోసమని చెయ్యి అటు తిప్పి ఇటు తిప్పి అలాగా పెట్టుకున్నాను అనమాట మొత్తానికి అయితే మట్టుకి. ఇదైతే వెయిట్ లాస్ కోసమని ఇప్పుడు తీసుకున్నానండి. ఏదైనా కొంటానో ఒక 2-3 రోజులు వాడి తర్వాత మళ్ళీ పక్కన పెట్టేస్తాను. ఇది కూడా అలాగే లాస్ట్ టైం ఒకసారి వాడాను, అప్పుడు బాగా వెయిట్ లాస్ అయ్యానండి. సరే ఇది మళ్ళీ స్టార్ట్ చేద్దామని తీసుకున్నాను, కానీ తీసుకుని 1 మంత్ అయిపోతుంది. 2-3 డేస్ తాగి ఉంటానండి అంతే, మళ్ళీ తాగలేదు. ఇప్పుడైతే కలిపి అది ఉంది కదా అని అన్నారండి మా వారు. మా ఇద్దరికి అయితే మట్టుకి మేము ఇలాగా షేక్ చేసాను అనమాట. ఇదైతే పచ్చిపాలతో చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట షేక్ అన్నదండి. మళ్ళీ వెళ్ళి కెమెరాని సెట్ చేసి మిక్సీ వైపుకి తిప్పండి. ఫస్ట్ టైం అయితే నా ట్రైపాడ్ ఎక్స్పీరియన్స్ మాట. ఇది నేను ఒక ట్రైపాడ్ తోటి నేను ఒక వీడియో తీసి చేసి అన్నది.
ఆ ట్రైపాడ్ పెట్టి వీడియో తీస్తుంటే ఏదో ఒక యూట్యూబర్ లాగా ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అంత హ్యాపీగా అనిపించింది. ఏమో ఎంతవరకు అయితే తీస్తానో చూద్దామండి. పైకి తీసేటప్పుడు అయితే ఇది కూడా ఒలిగిపోయింది. చాలా వరకు ఇలాంటివన్నీ బిట్లు కట్ చేసేస్తాం, కానీ నేను ఎందుకులే కట్ చేయడం అనేసి అలా ఉంచేసాను అనమాట. ఇంకా ఇది మళ్ళీ కడిగి తీసాను అనమాట. వీడియో కట్ చేయకుండా నేనైతే అలా ఉంచేసాను అనమాట. తర్వాత అయితే మా వారికి ఇచ్చేసి నేను కూడా తెచ్చుకుని కూర్చుని అయితే తాగుతున్నాను అనమాట. అప్పుడు 9:20 అలా అయ్యింది. టీవీలో అయితే న్యూస్ వస్తుంది అనమాట. 9 కల్లా న్యూస్ పెట్టేసుకుంటారు మా వారు. పిల్లలేమో భోజనం చేసి లోపలికి వెళ్ళిపోయారు. న్యూస్ పెట్టుకొని చూస్తున్నాను అనమాట. నిన్నైతే కవిత గారిని రిలీజ్ చేశారు కదా, వాళ్ళ అబ్బాయి అమ్మని పట్టుకుని ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఎలా ఉన్నా తల్లే కదండి, అంతలా ఉన్నా సరే తల్లి బిడ్డల అనుబంధం అలా ఉంటుంది. నెక్స్ట్ అయితే మేమిద్దరం అది అయిపోయాక తాగేసాకండి. మార్నింగ్తో క్లీన్ చేసుకున్న గిన్నెలన్నీ కూడా ఎక్కడే సర్దుకోవాలి కదా, మళ్ళీ మార్నింగ్కి బాక్స్లు ఇవన్నీ కడుక్కోవాలి కదా అనేసి ఇవన్నీ అయితే శుభ్రం చేస్తున్నాను అనమాట. ఈ ట్రైపాడ్ వచ్చిన ఆనందంలో ఇంకొంచెం పని ఎక్కువే చేసేసినట్టున్నాను అనిపించింది నాకైతే. కొన్ని పనులు అయితే వదిలేసేదాన్ని. ఇది వీడియో షూట్ చేద్దామన్న సరదాతో అయితే కొంచెం ఇంకా ఎక్కువ శుభ్రం చేసేసానండి నేను వంటగది అయితే బట్టికి. ఇవన్నీ కూడా మొత్తం బాక్సులు ఇవన్నీ కడుక్కోవాలి కదా, మళ్ళీ మార్నింగే అసలు పని అవ్వట్లేదండి. నాకేమో గిన్నెలకి ఎవరైనా తోమితే అది ఏమో ఏం నచ్చదు అన్నమాట. అందుకని నేనే ఎలా ఉన్నా ఖాళీ లేకపోయినా ఏదో టైంలో అలా చూసుకుని తోముకుంటూ ఉంటాను అనమాట. నైట్ అయితే 9, 8:30 అలా అవుతుంది అన్నమాట మేము షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి. అప్పుడు ఇంటికి వెళ్ళాకనే నేను ఈ పని అంతా చేసుకుంటాను అనమాట అండి. ఒక్కొక్క రోజు అయితే ఇంక షాప్లో బేరం ఉండి నీరసంగానే ఉంటే కనుక నైట్ అయితే ఏం చేయను మాట, పడుకుని పోతాను. లేదు కొంచెం పర్వాలేదు ఖాళీగా ఉందంటే చేసేసుకుంటాను. ఒక్కొక్క రోజు అయితే మటుకి చెయ్యని మాట అలా వదిలేసి వెళ్ళిపోతాను అనమాట. ఇంకోండి పిల్లల బాక్సులు ఇవన్నీ కూడా కడగాలి కదా, ఇవన్నీ కూడా అయితే మట్టుకి తీసేస్తున్నాను అనమాట. ఏదన్నా కూరలకి నచ్చింది మంచి కూర పెడితే బాక్సులు అయితే ఖాళీ అయ్యి వస్తున్నాయండి, లేకపోతే అలా తెచ్చేస్తున్నారు అనమాట. ఈసారి చెప్పాలా మేడంకి అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకోండి 2 బాక్సులు కూడా బాగా నీట్గానే వచ్చేసాయి. అన్నీ కూడా నచ్చిన చికెన్ బిర్యానీ పెట్టిన గురించి ఖాళీ అయ్యిందండి. లేదంటే ఏ వంకాయ కూర ఇలాంటివి అయితే మట్టుకి బాక్స్లో వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయి అన్నమాట. పక్కన అయితే నేను వాటర్ టిన్ పెట్టుకున్నాను చూసారా, అదైతే ప్యూరిట్లో వాటర్ మాట అండి. ప్యూరిట్లో వచ్చి వేస్ట్ వాటర్, చాలా వేస్ట్ వాటర్ వచ్చేస్తుంది. ఒక బాటిల్కి 2 బాటిల్న్నర నీళ్ళన్నా వేస్ట్ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అవన్నీ షింక్లోకి వదిలేస్తే ఎందుకలా వేస్ట్ అయిపోతుందని పెద్దవి కాదు, ఇలా చిన్నవి అక్కడ నాకు కడగడానికి వీలుగా ఉన్నాయి అయితే మట్టుకి అందులో పెట్టే కడుగుతున్నాను అనమాట అండి. వాటర్ని వేస్ట్ చేయకుండా అయితే మట్టుకి ఇలాగ వాడుతున్నాను అనమాట అండి. నెక్స్ట్ అయితే మట్టుకి గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. మార్నింగ్కి కావాల్సిన బాక్సులు ఇవన్నీ కూడా అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను. మార్నింగే మళ్ళీ పిల్లల క్యారేజీలు హడావడి ఇదంతా ఉంటుంది కదండి. ఇంకోండి మొత్తం కౌంటర్ టాప్ ఇదంతా గ్యాస్ కట్టి అన్నీ అయితే మట్టుకి స్టవ్ అన్నీ తుడిచేసుకున్నాను అనమాట శుభ్రంగానే. మొన్న కడగాలనేసి అక్కడ పెట్టానండి. అప్పటి నుంచి అలాగే ఉండిపోయాయి అన్నమాట ఇత్తడి కుందులు అదిని, అవి కూడా క్లీన్ చేయాలి. తర్వాత చేద్దాంలే అనేసి ఇంకా పైన పెట్టేసాను అనమాట అండి. పెట్టేసి కింద అయితే మట్టుకి ఇదైతే మొత్తం అంతా తుడిచేసుకున్నాను, నీట్గా తుడిచి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ వాటర్ బాటిల్స్ పడితే మళ్ళీ ఇంకొంచెం ఫుల్ అయిపోయింది మళ్ళీ డబ్బా అంతానే. 3 బాటిల్స్ పట్టేటప్పటికి అంత వేస్ట్ వాటర్ వచ్చేస్తుందండి. వేస్ట్ వాటర్ ఎక్కువ వస్తుంది, మరి అందరికీ అలా వస్తుందో మరి మా ప్యూరిటీ ఏమన్నా తేడాయో నాకు తెలియట్లేదు. వేస్ట్ వాటర్ అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత అయితే కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లోనే, కొబ్బరికాయలు కూడా కొట్టేసి ఇలాగ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండి. పొద్దుటే మేడ మీద ఎండలో పెడదాంలే అనేసి. ఇప్పుడు టైం అయితే 10:30 అయిందండి. ఇదేంటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్